సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మచిలీపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో నీచంగా ప్రవర్తించాడు. 70 ఏళ్ల వయస్సులో మనవరాలి వయస్సున్న బాలికతో నీచంగా ప్రవర్తించాడు. మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు వృద్ధ ఉపాధ్యాయుడు. సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి చేశాడు దుర్మార్గుడు. వేధింపులు తాళలేక ఆత్మహత్య శరణ్యమనుకుంది ఆ బాలిక. వేధింపులు మరీ ఎక్కువ కావటంతో ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడింది ఆ బాలిక. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక 70 ఏళ్ల వృద్ధ ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఉపాధ్యాయుడు బాలికని సెక్సువల్ ఫేవర్ చేయమని ఒత్తిడి చేశాడు. వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య యత్నం చేసింది. తల్లిదండ్రుల అప్రమత్తత వల్ల బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదై 10 రోజులు దాటినా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు పోక్సో యాక్ట్ కింద నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పలు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల నిష్క్రియాత్మక వైఖరిని విమర్శించాయి. పోలీసులు త్వరగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రాజీ కుదిర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. బాలికపై సెక్సువల్ వేధింపులకు పాల్పడిన వ్యక్తి 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రామ్జీ ఉన్నత పాఠశాలలో పీఈటీ మాస్టర్ గా పనిచేశారు. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేధించేవాడని ఆరోపణలు వస్తున్నాయి. మహిళల పట్ల అణచివేత, పెరుగుతున్న హింస ఆందోళన గురి చేస్తోంది. గత 8 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 73.6 కోట్ల మంది మహిళలు లైంగిక తదితర వేధింపులకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి 3 బాలిక లేదా మహిళల్లో 1 చొప్పున ఇటువంటి హింసను ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గత 8 ఏళ్లలో స్త్రీలపై వికృతమైన రీతిలో హింస పేట్రేగిపోతోంది. మహిళల పట్ల ఈ విధమైన అరాచకత్వం 15% పెరిగిపోయిందని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం రిపోర్ట్ ఇచ్చింది. కుటుంబ సభ్యుల ద్వారా గాని, వారి యొక్క సహచరుల ద్వారా గాని 2023లో 50-100 మంది మహిళలు హింసించబడ్డారు. అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హింసించబడి హత్యకి గురైంది. లైంగికంగా హింసించబడటం గాని, అత్యాచారానికి గురి కావటం కానీ, అక్రమ రవాణా కాబడటం కానీ, బలవంతంగా పెళ్లి చేయటం కానీ, సైబర్ హింస కానీ, బాల్య వివాహాలు చేయటం వల్ల కానీ, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల వల్ల కానీ, అసభ్య పదజాలంతో దూషించటం వల్ల కానీ, ఇలా అనేక రకాలుగా మహిళలు హింసకు గురవుతున్నారు. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.